శీర్షిక: వీరశైవులకు వేదాధికారము, చారిత్రక వాదనలు, కోర్టు తీర్పులు, మరియు ధర్మ పరిరక్షణ. పరిచయం: భారతదేశంలో శైవం ఒక ప్రాచీన, విశాలమైన ధర్మం. అందులో వీరశైవం ఒక ముఖ్యమైన శాఖ, శివుని పట్ల అచంచలమైన భక్తిని, కఠినమైన నియమాలను, సామాజిక సమానత్వాన్ని బోధించే ఒక విలక్షణ మార్గం. వీరశైవులు, ముఖ్యంగా లింగాయతులుగా కూడా పిలవబడేవారు, వేద ప్రామాణ్యం, బ్రాహ్మణుల ఆధిపత్యంపై కొన్ని చారిత్రక వాదనలను లేవనెత్తారు. ఈ వ్యాసం వీరశైవులకు వేదాధికారంపై గతంలో బ్రాహ్మణులకు, వీరశైవులకు మధ్య జరిగిన వాదనలు, కోర్టు తీర్పులు, మరియు వీరశైవులు తమ ధర్మాలను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను విశ్లేషిస్తుంది. వీరశైవం ఒక సంక్షిప్త పరిచయం. వీరశైవం 12వ శతాబ్దంలో బసవేశ్వరునిచే సంస్కరించబడి, ఒక సామాజిక, మత సంస్కరణ ఉద్యమంగా విస్తరించింది. కులభేదాలను తిరస్కరించడం, స్త్రీ, పురుష సమానత్వాన్ని ప్రకటించడం, కర్మకాండల కన్నా భక్తికి ప్రాధాన్యత ఇవ్వడం వీరశైవ ధర్మ ముఖ్య లక్షణాలు. వీరశైవులు ఇష్టలింగం ధారణ ద్వారా శివునితో నిరంతర సంయోగాన్ని విశ్వసిస్తారు. వేదాధికారంపై వాదనలు: హిందూ ధర్మంలో వేదాలు అత్యంత ప్రామాణిక గ్రంథాలుగా పరిగణించబడతాయి. సాంప్రదాయిక బ్రాహ్మణులు వేదాధ్యయనానికి, వైదిక కర్మలకు వారే అర్హులని వాదించారు. అయితే వీరశైవులు, ప్రత్యేకించి బసవేశ్వరుని బోధనల ఆధారంగా, వేద ప్రామాణ్యాన్ని ప్రశ్నించారు. వారు అనుభవ జ్ఞానానికి, భక్తికి, మరియు శివానుభవానికి ప్రాధాన్యత ఇచ్చారు. వీరశైవులు తమకు ప్రత్యేకమైన ఆగమాలను, ముఖ్యంగా వీరశైవాగమాలను అనుసరిస్తామని, అవి వేదాలకు సమానమైన ప్రామాణికతను కలిగి ఉన్నాయని వాదించారు. ఈ వాదనలు కేవలం మతపరమైనవి కాకుండా, సామాజిక, రాజకీయ కోణాలను కూడా కలిగి ఉన్నాయి. వేద ప్రామాణ్యాన్ని నిరాకరించడం అనేది బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని సవాలు చేయడంతో సమానం. గతంలో జరిగిన వాదనలు, కోర్టు తీర్పులు: వీరశైవులకు వేదాధికారంపై వాదనలు కేవలం మత గ్రంథాలకే పరిమితం కాలేదు, అవి న్యాయస్థానాలకు కూడా చేరాయి. ఈ విషయంలో అనేక కోర్టు కేసులు జరిగాయి, ముఖ్యంగా పూజారులు, మఠాల నిర్వహణ, మరియు ఆలయ ప్రవేశం వంటి అంశాలపై. గణేష్ మఠం కేసు 1864. ఈ కేసులో వీరశైవులకు వేదాధికారంపై ఒక ముఖ్యమైన చర్చ జరిగింది. కోర్టు: వీరశైవులు హిందూ ధర్మంలో ఒక అంతర్భాగమని, వారికి వారి స్వంత ఆగమాలు ఉన్నాయని, అవి వేదాలకు భిన్నంగా ఉన్నప్పటికీ, వాటిని పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. సిద్ధగంగ మఠం కేసు 20వ శతాబ్దం తొలినాళ్లలో, ఈ కేసులో కూడా వీరశైవులు తమ ప్రత్యేక గుర్తింపును, వేదాలకు భిన్నమైన ఆగమ ప్రామాణ్యాన్ని నిరూపించుకోవలసి వచ్చింది. తదనంతర కాలంలో, భారతదేశంలో మత స్వేచ్ఛకు సంబంధించిన అనేక రాజ్యాంగపరమైన చర్చలు జరిగాయి. న్యాయస్థానాలు మత సమూహాల ప్రత్యేకతను, వారి స్వంత ఆచారాలను అనుసరించే హక్కును గుర్తించాయి. వీరశైవులకు సంబంధించి, వారు హిందూ ధర్మంలో ఒక ప్రత్యేక శాఖగా గుర్తించబడ్డారు, వారికి వారి స్వంత ఆచార వ్యవహారాలు, పూజా విధానాలు, మరియు మత గ్రంథాలు ఉన్నాయని కోర్టులు అంగీకరించాయి. ముఖ్యమైనది: వీరశైవులారా, గ్రహించండి, మీ ధర్మములు మీరు పాటించండి. ఈ చారిత్రక వాదనలు, న్యాయ పోరాటాలు వీరశైవుల ప్రత్యేక గుర్తింపును, వారి ధర్మం యొక్క విశిష్టతను నిరూపించాయి. ఈ నేపథ్యంలో వీరశైవులు కొన్ని ముఖ్యమైన విషయాలను గ్రహించాలి. స్వయంప్రతిపత్తిని గుర్తించండి. మీరు బ్రాహ్మణుల నుండి భిన్నమైన ఆచారాలు, ఆగమాలు, మరియు తత్వజ్ఞానాన్ని కలిగి ఉన్నారని గుర్తించండి. మీ ధర్మం వేద ప్రామాణ్యాన్ని ప్రశ్నించింది, అది మీ ప్రత్యేకత. ఆగమాలను పరిరక్షించండి. మీ స్వంత ఆగమాలను, వచన సాహిత్యాలను అధ్యయనం చేయండి, వాటిని భవిష్యత్ తరాలకు అందించండి. అవి మీ ధార్మిక వారసత్వానికి మూలం. ఆచార వ్యవహారాలను పాటించండి. లింగధారణ, ఇష్టలింగ పూజ, కాయకమే కైలాసం, శ్రమకు ప్రాధాన్యత, దాసోహం, సేవాభావం, అకారణ కుల వివక్షను ఖండించడం వంటి వీరశైవ ధర్మాచారాలను నిబద్ధతతో పాటించండి. సామాజిక సమానత్వాన్ని కొనసాగించండి. బసవేశ్వరుడు బోధించిన సామాజిక సమానత్వం, కులరహిత సమాజ నిర్మాణం అనే ఆదర్శాలను కొనసాగించండి. ఇది వీరశైవ ధర్మ ముఖ్య సూత్రం. చరిత్రను తెలుసుకోండి. మీ ధర్మ చరిత్రను, మీ పూర్వీకుల పోరాటాలను, వారు సాధించిన విజయాలను తెలుసుకోండి.
ఇది మీ గుర్తింపును పటిష్టం చేస్తుంది. అభ్యుదయ భావాలు. బసవేశ్వరుడు ఒక సంస్కర్త. కాలానుగుణంగా వచ్చే సామాజిక మార్పులను స్వీకరిస్తూనే ధర్మ మూలాలను కాపాడుకోండి. ముగింపు. వీరశైవులకు వేదాధికారంపై జరిగిన వాదనలు, కోర్టు తీర్పులు భారతీయ మత, సామాజిక చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం. ఇవి వీరశైవుల ప్రత్యేక గుర్తింపును, వారి స్వంత ధార్మిక వ్యవస్థను స్థాపించడంలో కీలక పాత్ర పోషించాయి. వీరశైవులు తమ చారిత్రక వారసత్వాన్ని గౌరవిస్తూ, తమ ధర్మ నియమాలను నిబద్ధతతో పాటిస్తూ, భవిష్యత్తు తరాలకు ఒక గొప్ప వారసత్వాన్ని అందించాలి. చరిత్రహీనులు కాకుండా, తమ ధర్మాలను పరిరక్షించుకుంటూ, సమాజానికి ఆదర్శంగా నిలవాలి. ఇది వీరశైవులారా, మీ అందరి కర్తవ్యం.